ఇక్కడ వే అయితే చూడండి ఎలా ఉందో. ఏమాత్రం తేడా కొట్టినా కిందకి వెళ్ళిపోతాం. ఇదంతా లోయ చూడండి. ఇక్కడైతే విపరీతంగా గాలి వీస్తుంది. ఈరోజైతే అట్మాస్ఫియర్ కూడా చాలా చల్లగా ఉందండి. దారి అయితే చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీకోసం మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మన్యం జిల్లా సాలూరు మండలం కొదం పంచాయతీలో ఉన్నటువంటి ఒక కొండ శిఖర గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతున్నాము. ఇప్పుడిప్పుడే మా ప్రయాణం కూడా ప్రారంభమైంది. వర్షం కూడా ఇప్పుడే ప్రారంభమైందండి. సో ఆ యొక్క గిరిజన గ్రామం యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయ్యి అయితే చూడండి, ఈ విధంగా ఈ కాలంలో మా వాళ్ళు అయితే నాగళ్ళు ఉపయోగించుకొని దుక్కులు అయితే దున్నుకుంటారు. అయ్యా ఇక్కడ ఏం వేస్తారు అయ్యా? మొక్కజొన్న వేస్తారా? ఎన్ని గంటలకి దున్నడం మొదలెట్టారు? ఉదయం 6 గంటలకి. ఏమైనా తిన్నారా లేదా? అంబల్ లాంటిదే తినలేదా? చూడండి, ఇలా అక్కడక్కడ కూడా మనకి ఒంటరి నివాసాలు కూడా కనిపిస్తుంటాయి. ఇదంతా కూడా మా వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఇక్కడైతే వ్యవసాయం చేస్తున్నారు. వలపలు అంటే ఇది, దాపలు అంటే ఇది. ఈ రెండిట్లో ఇది దాపల, ఇది వలపల. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి దీన్నైతే వలపల అంటారు మా ప్రాంతీయ భాషలో. దీన్నైతే దాపల అంటారు. అంటే అది ఉండే దిశను బట్టి అలా మేమైతే పిలుస్తాము. చూడండి, ఇప్పుడిప్పుడే వర్షం అయితే ప్రారంభమైంది. ఈ ప్రాంతం అంతా కూడా చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇలాంటి కొండల గుండా మా ప్రయాణం మీరైతే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా కొండపూలు అండి. ఆల్రెడీ సోళ్ళు అయితే వేస్తున్నారు. పైన మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ సోళ్ళు అయితే మా వాళ్ళు వేశారు. సూపర్ ఉంది లొకేషన్ ఇక్కడ. చూడండి ఇదంతా కూడా సోడిసేనే.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడండి, ఆ 2 కొండల మధ్యలో మీకు చిన్న రహదారి అయితే కనిపిస్తుంది కదా, అది లొద్దనే గిరిజన గ్రామానికి అయితే వెళ్తుంది. ఇంకా రహదారి అవుతూనే ఉంది, జూమ్లో ఉంది, కొంచెం జూమ్ అవుట్ అయితే చేస్తాను చూడండి. లొకేషన్ కూడా బాగుంది కదా. ఇలాంటి కొండల్లో మా ప్రయాణం ఈరోజు కొనసాగుతుంది. మేమైతే ఆ కింద నుండి వచ్చామండి, ఈ కొండల గుండా వచ్చాము. ఇక్కడ రోడ్డు కూడా చూడండి, ఆఫ్ రోడ్డు, ఇది ఇంకా అవుతూ ఉంది. వర్కింగ్ చేయడానికి అక్కడైతే చూడండి జేసీబీలు అన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడైతే మంచి కొండపూడి అయితే ఉండేదండి ఈ ప్రాంతంలో. పాపం రహదారి రావడం వల్ల అదంతా కూడా పోయింది. ఏం చేస్తాం, తప్పదు, పరిస్థితులు మారుతూనే ఉంటాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజనులు చూడండి, ఇలాంటి ట్రక్కర్లతోనే ఇక్కడైతే వెళ్తూ ఉంటారు. చాలా ప్రమాదం అండి ఈ ట్రక్కర్లు, ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఒక్కోసారి బోల్తా పడిపోతూ ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయండి. ఇదంతా చూసారా, ఇక్కడైతే రాతిని బ్లాస్టింగ్ చేసి రోడ్డు అయితే వేస్తున్నారు. ఇంకా అలా వెళ్ళాలి, ఆ పైన కూడా ఇంకా వర్క్ అయితే అవుతుంది చూడండి. మేమైతే ఇప్పుడు పెదసోర అనే గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. వెనక లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఇలాంటి కొండల్లో ఈరోజు ప్రయాణం అయితే చాలా బాగా జరుగుతూనే ఉంది. అండ్ మేమైతే ఇప్పుడు ఈ యొక్క అవుతున్నటువంటి రహదారి నుంచి సైడ్ వే ఉందండి, పక్కదారి. ఈ పక్కదారి గుండా మేమైతే కొండెక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇంతవరకు మేమైతే బైక్ మీద అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా నడక ప్రయాణం అయితే ప్రారంభం అవుతుంది. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి నడుస్తూ ఉన్నాం, అంతా కూడా రాళ్ళేనండి, కొండరాళ్ళు, కంకర రాళ్ళు. అలా ఎత్తుకైతే వెళ్ళిపోతున్నాం. అయ్యా ఏ ఊరయ్యా మీది? సోరా. దారి ఎలాగన్నా? అలాగ ఒక దారి ఉంది, అది చిన్న సోరా, ఇది పెద్ద సోరా. పెద్ద సోరా దారి తప్పి ఏమేటో అనుకున్నాం. ఇది పెద్ద సోరా. ఎక్కడికి వెళ్తాను రయ్యా? మనం పోడు దగ్గర వెళ్ళేసి వచ్చాను. పోడికి వెళ్ళి వస్తుండ్రా? ఊరికి వెళ్తున్నాను ఇప్పుడు. మీ ఊరు వెళ్తున్నారా? మీ ఊర్లో ఎన్ని ఊళ్ళు ఉంటాయ్యా? మన ఊర్లో 2 ఊర్లు 34 ఉంది. 2 ఊర్లు, చిన్న సోర పెద్ద సోర కలిపి 64 ఇళ్ళు ఉంటాయి. సరే అయ్యా, సరే అయ్యా. ఏటేసారు పోడ్లో? పోడ్లో అది సోలు సామ అన్నీ వేస్తారా? సరే, కందులు ఉడిచేసాను. ఓహో, సరే అయ్యా పదండి. ఫ్రెండ్స్ మేమైతే దారి తప్పోయాం అనుకున్నాము. ఒక సైడ్ వే అయితే మాకు దొరికింది. దాని గుండా వెళ్తుండగా అన్న అయితే మాకు కనిపించి మాట్లాడారు. ఫ్రెండ్స్ చూడండి, ఈ పళ్ళని చూడండి. ఈ పండ్లను అయితే మేమైతే తింటామండి. వీటిని చీని పళ్ళు అంటారు. ఈ యొక్క జూన్ నెల ప్రారంభమైందంటే చాలు, చాలా ఎక్కువ ఉంటాయి, చాలా తీయగా కూడా ఉంటాయండి ఈ పళ్ళు. సో చూడండి, సూపర్, చాలా బాగున్నాయి. సేమ్ పరింపళ్ళు లాగే ఉంటాయండి. అండ్ వీటి తాలూకా పువ్వులు అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే విపరీతంగా గాలి వీస్తుంది. ఈరోజైతే అట్మాస్ఫియర్ కూడా చాలా చల్లగా ఉందండి. దారి అయితే చూడండి ఎలా ఉందో, రాళ్ళ దారి.
ఎగ్జాక్ట్గా మేమైతే ఈ యొక్క కొండ అంచు వెంబడే ఇలా నడుచుకుంటూనే వెళ్తున్నాము. దారి చూడండి ఎలా ఉందో. వీటినైతే మా వాళ్ళు దగ్గు కోసం అయితే ఉపయోగిస్తారండి. చూపిస్తాను ఒకసారి మీకు, చెట్టు ఎక్కి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కూడా కరక్కాయలు, చూడండి ఎలా ఉన్నాయో. తింటే మాత్రం మొదట చేదుగా ఉంటుంది, అలా తర్వాత తీయగా నోరైతే అయిపోతుంది. ఈ కొండ ఉంచి వెంబడి నడుస్తూ ఉన్నాం, ఇంకా వెళ్ళాలి. అలా మాకు దారి అయితే కనిపిస్తుంది. ఈ కొండ అంచుకి వెళ్ళి ఆ కొండకి మధ్యలో ఊరైతే ఉంటుంది. చూడండి మేకలు, పశువులు అన్నీ వీళ్ళైతే ఇప్పుడే మేపుకి ఇప్పుతున్నారు. మేపుకి ఇప్పారా? మళ్ళీ ఏ టైంకి వస్తారు ఇంటికి? సాయంత్రం 5 అవుద్దా? తినడానికి ఏం తీసుకెళ్తున్నారా? అంబలు ఏటి పట్టారా? గంజి కానీ అంబలు కానీ ఏం లేదా? ఏ ఊరయ్యా మీది? సోరానా? పెద్ద సోర చిన్న సోర? చిన్న సోర. సరే అయ్యా పదండి, పశువులు వెళ్ళిపోతాం. అవునయ్యా. అలాగే అయ్యా. ఇక్కడ వే అయితే చూడండి ఎలా ఉందో. ఏమాత్రం తేడా కొట్టినా కిందకి వెళ్ళిపోతాం. ఇదంతా లోయ చూడండి. దారి వెంబడి కూడా ఈ లొకేషన్ అయితే నాకైతే కనిపిస్తూనే ఉందండి. ఎంత దూరం వెళ్ళినా ఈ లొకేషన్ నాతో పాటు వస్తున్నట్టే ఉంది. నడిచి మధ్య మధ్యలో ఆగుతూ కాస్త విరామం తీసుకుంటూ వెళ్తున్నాను. చాలా కష్టంగా ఉంది. దారి అయితే కొంత పర్వాలేదు. మనం చేసిన వీడియోలో ఈ యొక్క గ్రామానికి అయితే మనం కొంత నడుచుకుంటూ అయితే రావచ్చు, కానీ ఆగి మనమైతే రావాలి. ఎందుకంటే నీరు కూడా నేను తాగడానికి అయితే తెచ్చుకోలేదు. ఎండ కూడా మధ్య మధ్యలో తగులుతుందండి. వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. సో అందువల్ల ఇలా కాసేపు ఇక్కడైతే నేను ఆగాను. చూడండి అంతా అడవేనండి బాబు. అక్కడ ఒక చెట్టు అయితే మీకు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర నాకైతే చిన్న గ్రామం అయితే కనిపిస్తుందండి. అదే పెద్ద సోర. సో వెళ్దాం. చూడండి పనస చెట్టు వెళ్ళేదారిలో చాలా ఇలా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి ఈ గట్టు అంచు వెంబడి అంతా కూడా ఇది తోటకూర. అండ్ చూడండి అన్ని పంటలు అండి ఇక్కడ. మొక్కజొన్న, తోటకూర, అలాగే కిందకు వచ్చేసరికి సోళ్ళు, సామలు, పసుపు అన్నీ ఒకే చోట వేసుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా పసుపు. మా వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క కొండపోటులో వేసుకున్నారు అనేది మీరైతే ఇక్కడ చూడొచ్చు. చాలా నీట్గా ఉంది ఇక్కడ. ఒకసారి అయ్యతో మాట్లాడదాం. అయ్య అయితే ఇక్కడ సేను కాపలా కాస్తున్నట్టున్నాడు. అయ్యా బాగున్నారా? ఏం పేరు అయ్యా మీ పేరు? మంగు. ఈ పసుపు మీదేనా? మాది. ఇదే పంట చేస్తున్నాం కదా మనమే. కాపలా కాస్తున్నారా? కాసేమండి. ఎన్ని రోజులు పట్టిందని ఈ యొక్క మధ్యలో ఉన్న కలుపు మొక్క అంతా తీయడానికి మీకు? వారం రోజులు పట్టింది. 2 2 ముగ్గురికి 10 మందికి అయితే ఒక రోజే. 10 మందికి అవును తవ్వుకోవడానికి 10 మందికి అయితే ఒక రోజులో క్లియర్ అయిపోతాయి. అయితే ఈ పసుపు మీరు ఉంచుకుంటారా లేకపోతే అమ్ముతారా? సంతకి తీసుకెళ్ళి సంతకి అమ్ముతారు కదా. సంతకి అమ్మేస్తారా? అంటే ఇంట్లో వాడుకలకి ఏమైనా ఉంచుకోరా? ఉంచిస్తాంలే. సగం ఉంచిస్తాం, సగం. మీది సోరక్క. ఏ మండలం అక్క మీది? సాలూరు మండలమా? ఏ జిల్లా వస్తుంది? విజయనగరం జిల్లా. మీ ఊరు చూపించండి అక్క, ఎటువైపు ఉందో. ఇదేనా? ఇదేనా మీ ఊరు? ఇదే. సో అక్క వాళ్ళ ఊరు ఇదేనండి. అక్క వాళ్ళకి చూడండి
వీళ్ళ కొత్త జిల్లా కూడా పేరు తెలీదు. అయ్యి అయితే చెప్పారు పార్వతీపురం మన్యం జిల్లా అని. సో ఇంత మీదకి వీళ్ళు ఇటుకలు ఎలా తెచ్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అమ్మ అయితే చూడండి ఇలా ఇంటి ముందు ధాన్యం అయితే ఆరబెట్టారు ఎండలో. ఇదంతా కూడా మామిడి తాండ్ర. మా వాళ్ళు అయితే ఈ విధంగా అక్కడ చూడండి చాటలతోనే అక్కడైతే ఆరబెట్టుకున్నారు. వేసవిలో దొరికే కొండ మామిడి పళ్ళతో ఈ విధంగా తాండ్ర అయితే చేసుకుంటారు. సో చూడండి ఎంత దళసరిగా ఉందో. దీన్ని పాకం పడితే ఇంకా తీయగా ఉంటుందండి. మండు టెండల్లో సైతం ఇలాంటి మా గిరిజన ప్రాంతాల్లో నీరైతే దొరుకుతుంది. కష్టపడి దూరం అమ్మ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ నీరు కొదమ అనే ఒక పెద్ద జలపాతం ఉందండి, మన వీడియోలో కూడా ఉంటుంది. ఆ జలపాతం నుంచి పైప్ పెట్టుకొని మా ఊరికైతే పెట్టుకున్నామని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద జలపాతం నుండి ఈ యొక్క గ్రామానికి నీరైతే వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పైప్ లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడైతే పైప్ లైన్ ఉంది, ఎంత ఫోర్స్గా వస్తుందో మీరైతే చూడొచ్చు. ఇలా ఉంది, ఈ రాళ్ళ కింద వెళ్ళి ఇక్కడైతే పైప్ లైన్ అయితే పెట్టుకున్నారు. చాలా దూరం అండి కొదమ ఇక్కడికి, సుమారు ఒక 2.5 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఇదంతా కూడా ఈ విధంగా పైప్ లైన్ అయితే వేసుకున్నారు. పాపనైతే చూడండి చక్కగా అన్నం తింటుంది. మీ పేరయ్యా? కొమ్ములు సొడిపల్లి. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయ్యా? మొత్తం ఇది 32, అది 33. అదంటే ఆ ఊరి పేరు చిన్నసోర, ఇది పెద్ద సోర. ఓకే, మొత్తం 66 ఉన్నాయి. 66 ఇళ్ళు, రెండు కలిపి. పూర్వం నుంచి రెండు. అయితే మీ ఊరికి దారి ఉందయ్యా? దారి నడకదారి ఉన్నాయి, నడకదారిలో ఉన్నాయి. అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి అయితే లంద వరకు మోసింది, అప్పుడు మోసుకొని వెళ్ళాలి. ఈ పాఠశాల సంత వరకు మోసింది. అయితే అయ్యా ఈ ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకలు మీరే ఇక్కడ తయారు చేసుకున్నారా లేకపోతే కొండ కింద? మేమే కర్రలు ఎత్తిపోడి ఈ కర్రలు గోడలు తీసుకెళ్లి అడవికి వెళ్ళి మోసి బిడ్డకు తీసేసి కాల్చేసి అది మేము తయారు చేసింది సొంతే. అయ్యా సిమెంట్ మొక్క వెళ్ళాల, మొక్క వించి ఆ సంధి వరకు దింపాల. అవును, పట్టు చిన్న సెంటర్ దింపాల, దింపేసి ఒక మూట ఇద్దరికి మొయ్యాల. చాలా కష్టం. ఇది క్యాంపు ఉన్నాయి, క్యాంపులకి దిగాల. అవును. అయితే ఇప్పుడు మీకు దారి అవుతుంది కదా, ఎంత వరకు వచ్చింది రహదారి? అది కుటుంబం వరకు సెక్షన్ అయ్యింది. అవును, కుటుంబం వరకు అడ్డు పెట్టేసి ఇంకా. అయితే కొదమకి రోడ్డు అయిపోతే మీకు ఇలా దారి వేస్తారా? వస్తుంది ఇది. మీ చోరకి దారి వచ్చేస్తుంది. అమ్మాయి అయితే చూడండి అక్కడ కోడ్లో పని అయితే చేస్తున్నారు. అదంతా కూడా మొక్కజొన్న అండి. చూసారుగా ఎంత దూరంలో పని చేస్తున్నారు. ఊరు చుట్టూ అండి ఇలా పచ్చని పంట పొలాలేనండి. అమ్మ వాళ్ళు గిన్నెలు అయితే తోముకుంటున్నారు. అలాగే ఇక్కడైతే చూడండి అన్న వాళ్ళు సోలు కూడా ఆరబెట్టుకున్నారు. చూసారు కదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.